శర్వానంద్ హీరోగా నటించిన బైకర్ సినిమా ఎప్పుడో అఖండాతోనే రిలీజ్ కావాల్సింది. కానీ అఖండాతో ఎందుకని వెనక్కి వెళ్లిన ఈ సినిమా టీం ఎట్టకేలకు ఏప్రిల్ 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా మీద నమ్మకంతో ఒకరోజు ముందుగానే పెయిడ్ ప్రీమియర్స్ కూడా ప్రదర్శించింది చిత్ర బృందం. అభిలాష్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో మాళవిక నాయర్ హీరోయిన్గా నటించింది. ప్రభాస్ సన్నిహితులు ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ కృష్ణారెడ్డి నిర్మాతలుగా ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇండియాలోనే మొట్టమొదటి మోటోక్రాస్ మూవీగా, తెలుగులో మొట్టమొదటి డాల్బీ విజన్ సినిమాగా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. మరి ఈ సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఈ రివ్యూలో చూద్దాం. విక్కీ అలియాస్ విక్రమ్ నారాయణ్ తన భార్య అనన్య తన కొడుకుతో కలిసి ఒక సింపుల్ లైఫ్ గడుపుతూ ఉంటాడు. తను కార్టింగ్ రేస్ ట్రాక్ నిర్వహిస్తూ ఉంటే భార్య అతనికి చేదోడు వాదోడుగా ఒక బోటికి నిర్వహిస్తూ ఉంటుంది. సరదాగా సాగిపోతున్న వీరి జీవితంలోకి విక్రమ్ తండ్రి సునీల్ నారాయణ్ మీద అవినీతి ఆరోపణలు రావడంతో ఒక్కసారిగా ఒక పెద్ద కుదుపు వస్తుంది. తాను తన తండ్రికి అండగా నిలబడాలంటూ విక్కీ తన భార్యకు చెప్పి తన తండ్రి దగ్గరకు బయలుదేరతాడు. అయితే అప్పటి వరకు తన తండ్రి నుంచి విక్కీ ఎందుకు దూరంగా ఉన్నాడు? బైకర్గా భారతదేశం మొత్తం కీర్తింపబడ్డ విక్కీ ఎందుకు ఆ బైక్ రేసింగ్ వదిలేసి తండ్రికి దూరంగా వచ్చేశాడు? చివరికి తన తండ్రి మీద పడ్డ అవినీతి మరకలను విక్కీ ఎలాంటి సమాధానం ఇచ్చాడు అనేది ఈ సినిమా కథ. సాధారణంగా తెలుగు వెండితెరపై స్పోర్ట్స్ డ్రామాలంటే క్రికెట్ లేదా కబడ్డీ వంటి కథలే ఎక్కువగా కనిపిస్తాయి. కానీ దానికి భిన్నంగా బైక్ రేసింగ్ అనే సరికొత్త బ్యాక్డ్రాప్ను ఎంచుకొని ఈ బైకర్ను రూపొందించారు. నిజానికి ఏ స్పోర్ట్స్ సినిమాకైనా ఒకే ఫార్ములా ఉంటుంది. హీరో మొదట ఓడిపోవడం, అవమానాలు ఎదుర్కోవడం, చివరకు పట్టుదలతో విజయం సాధించడం. బైకర్ కూడా అదే బాటలో సాగుతుంది. అయితే ఇక్కడ రేసింగ్ ట్రాక్పై సాగే ఉత్కంఠభరితమైన విన్యాసాలు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. బైక్ రేసింగ్ అనేది తెలుగు ప్రేక్షకులకు కనెక్టివిటీ విషయంలో కొంత ఇబ్బంది అనిపించవచ్చు. కానీ స్పోర్ట్స్ డ్రామాలు ఇష్టపడే వారికి మాత్రం ఇది భలే నచ్చుతుంది. గతంలో వచ్చిన భీమిలి, కబడ్డీ జట్టు, జెర్సీ వంటి ఎన్నో స్పోర్ట్స్ బెస్ట్ సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. ఇది కూడా దాదాపుగా అలానే ఆకట్టుకునే విధంగా సాగుతుంది. ఒక పక్క గతాన్ని, మరోపక్క ప్రస్తుతాన్ని చూపిస్తూ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో దర్శకుడు తాను చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేసి చాలా వరకు సక్సెస్ అయ్యాడు. ఫస్ట్ హాఫ్ విక్కీ ప్రశాంతమైన జీవితాన్ని చూపిస్తూనే తన తండ్రికి ఎందుకు దూరం అయ్యాడు అనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేశాడు. సెకండ్ హాఫ్లో విక్కీ తన తండ్రి కోసం ఎలా నిలబడ్డాడు అనే విషయాన్ని చూపిస్తూనే తండ్రికి మాట రానివ్వకుండా కొడుకులు ఎంత దూరానికైనా వెళ్తారనే విషయాన్ని ఆసక్తికరంగా చూపించాడు. తండ్రిని ప్రేమించే కొడుకులకు, కొడుకులను ప్రేమించే తండ్రులకు ఒక ట్రిబ్యూట్ లాగా ఈ సినిమాని దర్శకుడు రాసుకున్నాడు. ఒక పక్క రేసింగ్ ఎపిసోడ్స్ ఎంత రేసీగా చిత్రీకరించాడో, మరోపక్క ఎమోషనల్ ఎపిసోడ్స్ కూడా అంతే బలంగా రాసుకున్నాడు. డైలాగ్స్ కూడా గుండెల్ని పిండేలా కాకుండా ఆలోచింపజేసేలా రాసుకోవడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. ఇక నటీనటుల ప్రతిభకొస్తే ఈ సినిమా కోసం హీరో శర్వానంద్ పడ్డ కష్టం అడుగడుగునా కనిపిస్తుంది. ఒక ప్రొఫెషనల్ బైకర్లా కనిపించడం కోసం ఆయన సుమారు 23 కేజీల బరువు తగ్గి తన బాడీ లాంగ్వేజ్ను పూర్తిగా మార్చుకున్నారు. నటన పరంగా కూడా శర్వ తన పాత్రకు 100% న్యాయం చేశారు. చాలా కాలం తర్వాత యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ ఈ సినిమాతో మంచి కంబ్యాక్ ఇచ్చారు. ఆయన పాత్ర కథలో కీలకమైన మలుపులు తెస్తుంది. అయితే కొన్ని చోట్ల ఆయన మేకప్ కాస్త అతిగా అనిపించినా నటనతో దానిని కవర్ చేశారు. ఇక హీరోయిన్ మాళవిక నాయర్ తన పరిధి మేరకు నటించినప్పటికీ లుక్స్ పరంగా ఆమె పాత్రకు ఆమె వయసు కంటే కాస్త ఎక్కువ వయసున్నట్లుగా అనిపిస్తుంది. ఇక సాంకేతిక విభాగానికి వస్తే దర్శకుడు అభిలాష్ రెడ్డి రేసింగ్ నేపథ్యాన్ని ఎంచుకొని కొత్తదనం చూపించే ప్రయత్నం చేశారు. తెలుగు సినిమాకు ఇది కొత్త పాయింట్ కావడంతో ప్రేక్షకులకు ఆసక్తి కలిగేలా చేయటంలో సక్సెస్ అయ్యారు. అయితే సినిమా 2 గంటల 40 నిమిషాల నిడివి ఉండటం కాస్త ఇబ్బందికరమైన విషయం. ఇలాంటి స్పోర్ట్స్ డ్రామాలను 2 గంటల 20 నిమిషాల్లో ముగించుంటే మరింత వేగంగా, ఆసక్తికరంగా ఉండేది. ఒక రకంగా చెప్పాలంటే ఇది టెక్నికల్గా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గర్వంగా చెప్పుకునే సినిమాల్లో ఒకటి. ఇలాంటి రేసింగ్ ఎపిసోడ్స్ చిత్రీకరించిన సినిమాటోగ్రాఫర్కు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. అలానే సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్లిన మ్యూజిక్ డైరెక్టర్, ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో మాత్రం ఖచ్చితంగా అభినందించి తీరాలి. సినిమా విషయంలో మాత్రం వెనకాడకుండా ఖర్చు పెట్టిన యోవి క్రియేషన్స్ ప్రతి రూపాయి స్క్రీన్ మీద కనిపించింది. ముఖ్యంగా అలాంటి లొకేషన్స్కి వెళ్ళి షూట్ చేసుకువచ్చిన సినిమా టీం మొత్తాన్ని అభినందించాల్సిందే.
రొటీన్ కథలు ఎవరైనా చేస్తారు, కానీ ఊపిరి బిగబట్టుకొని చూసేలా రేసింగ్ ఎపిసోడ్స్ చిత్రీకరించిన టీం మొత్తం ఖచ్చితంగా లయన్ హార్ట్స్ అని చెప్పాలి. ఫైనల్గా బైకర్ స్పోర్ట్స్ డ్రామాలను ఇష్టపడే వారికి మంచి కిక్కిస్తోంది. ముఖ్యంగా డాల్బీ విజన్ లాంటి అడ్వాన్స్డ్ స్క్రీన్లలో చూసిన వారు నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ పొందుతారు.